కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినందుకు రైతులు సంబరాలు చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతులు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి రైతులు సాధించిన విజయమేనని, తాము 48 రోజుల పాటు కుటుంబాన్ని వదిలి రోడ్లపైనే గడపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో అయితే దాదాపు రైతులు 48 రోజులు అయితే ఉద్యమంలో చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా తమ పండుగలను కూడా ఏదైతే ముఖ్యమైన పండుగలు కూడా వదిలేసి రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకైతే ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రభుత్వం దిగి వచ్చి అయితే ఏదైతే మాస్టర్ ప్లాన్ ఏదైతే రూపొందించిన మాస్టర్ ప్లాన్ కూడా వెనక్కి తీసుకుంటామని కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా ఎక్కడ చూసినా కూడా అయితే రైతులలో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ఇక్కడ బీజేపీ కానివ్వండి, అక్కడ కాంగ్రెస్ కానివ్వండి, మొత్తానికి అయితే మద్దతు పలికిన నేపథ్యంలో కూడా ఈ మాస్టర్ ప్లాన్ కూడా విజయం సాధించినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అంటే ఆ మొదటి నుంచి కూడా ఈ ఏదైతే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ చూసుకున్నట్టయితే అది మొదటిగా అయితే ఏదైతే రైతులకు మద్దతుగా ఉంటాము, రైతులకు ఏది కూడా ఇబ్బంది కలిగే కార్యక్రమం అవి చేపట్టామని చెప్పిన నేపథ్యంలో కూడా ఇలాంటి ఎన్నో ఘటనల్లో చోటు చేసుకున్న సందర్భం కనిపిస్తుంది. 48 రోజులలో అయితే అనేక సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రైతు ఆత్మహత్యలు కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ 2 రోజుల ముందు చూసుకున్నట్టయితే ఒక రైతు అయితే ఆత్మహత్యానికి ఒడిగట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అనేక పరిణామాలు చూపెట్టిన నేపథ్యంలో కూడా రైతులు ఎటకేలకు విజయం సాధించినట్టు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది వాళ్ళ ఆనందం, ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు, ఇన్ని రోజులు చేసిన కష్టాన్ని ఒక ఫలితంగా భావిస్తున్నారు, ఏందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరైతే దాదాపుగా 48 రోజులు అయితే అనేక పోరాటాలు చేశారు. అంటే మీ మొత్తం కుటుంబం సైతం రోడ్ల మీదకి వచ్చి కూడా మీరైతే ఏదైతే ఇబ్బందులన్నీ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఇది విజయంగా భావిస్తారా, ఎట్లా అనుకుంటున్నారు? ఇది మేము మొట్టమొదటగా రైతు విజయంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మా రైతు కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి పండుగ చేసుకొని రోజులు కుడుతున్నాయి. అయినా మేము బాధపడకుండా మేము ఖచ్చితంగా ఉద్యమం ముందుకు తీసుకుపోయిన 50 రోజులకు మాకు ప్రభుత్వం దిగచ్చి కౌన్సిల్ తీర్మానం చేసి మేము మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేస్తున్నామనే తీర్మానం చేసి మాకు చెప్పడం జరిగింది. మేము పూర్తిగా వాళ్ళకు మా రైతు జేఏసీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ 40-50 రోజులు పడ్డ కష్టం కుడతా మాకు పండుగ లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అయినా ఈరోజు ఇచ్చిన తీర్పుతోని మీరు కౌన్సిలర్ తీర్మానం మాకు అనుకూలంగా ఇచ్చినందుకు మేము అన్ని మర్చిపోయి కుడతా ఉద్యమాన్ని ఈ రోజుకి ఆపేస్తూ మేము మా పొలం పనులలో మేము నిమగ్నమై ఉంటామని మేము తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్టయితే దాదాపుగా అయితే రైతులు అయితే తమ కష్టాలను ఏదైతే వాళ్ళు పండించే పంట భూములు ఏవైతే ఉన్నాయో దాదాపుగా దాదాపుగా 1700 ఎకరాలకు పైచిలకు కూడా అయితే పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలకైతే 2 పంటలు అయితే పండిస్తాం. ఈ 2 పంటలు అంటే మాకు అన్నం పెట్టే భూమి పోతుందనే ఇట్లాంటి ఉద్యమంగా అయితే కలిసికట్టుగా చేసిన నేపథ్యంలో కూడా ఇట్లాంటి విజయం సాధించినామని చెప్తున్నారు. ఒకవైపు చూసుకున్నట్టయితే ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కూడా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా ఇలాంటి ప్రకటన రావడం ఒక స్వాగతించగలిగిన విషయం అని చెప్తున్నారు. మొత్తానికైతే రైతు చేసి సాధించే విజయంగా అయితే ఇక్కడ రైతులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలోనే 8 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ సమావేశం నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా అయితే ఒకటైతే స్వాగతించదగిన విషయంగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎన్ని రోజుల నుంచి పడ్డ శ్రమ అంతా కూడా ఈ రోజు ఒక సంతోషం వాతావరణం కూడా చోటు చేసుకుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా రైతులైతే కలిసికట్టుగా అయితే తమ భూములు కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం హర్షించదగ్గదని చెప్పి కూడా వీళ్ళందరూ ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫర్దర్ గా ఏదైతే రిజల్ట్ వస్తుందో ఏదైతే ఇప్పుడైతే ఆపేశారు, ఇది ఫర్దర్ గా అయితే కంప్లీట్ గా మాకు న్యాయం జరుగుతుంది, ఇకపై అయితే ఇట్లాంటి ఇబ్బందులు ఉండవని కూడా ప్రజలు వాళ్ళందరూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, కామారెడ్డి జిల్లా.